హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హెల్తీగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మన ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. ఈరోజు ఈ వీడియోలో మనం రెగ్యులర్‌గా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఫుడ్‌ని ఇంకొంచెం హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిద్దాం అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రతిరోజు కంపల్సరీగా నా డే అనేది ఏదో ఒక డీటాక్స్ డ్రింక్‌తో అయితే స్టార్ట్ అవుతుందండి. యూజువల్‌గా నాకు 7 టైప్స్ ఆఫ్ డీటాక్స్ డ్రింక్స్ రెసిపీస్ అయితే తెలుసు. సిట్యుయేషన్ బట్టి, మూడ్ బట్టి, లైక్ హార్మోనల్ ఇంబాలెన్స్ కోసం ఒకటి, హెల్తీ డైజెషన్ కోసం ఒకటి, ఇలా నాకు ఏది తాగాలనిపిస్తుందో దాని ప్రకారం నా 7 డీటాక్స్ డ్రింక్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ రోజు ఏదో ఒక టైప్ ఆఫ్ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటానండి. ఈ రోజైతే హెల్తీ డైజెషన్ కోసం జీరా వాటర్‌ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దీని రెసిపీ ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోస్‌లో చూపిచ్చా కాబట్టి స్పెసిఫిక్‌గా రెసిపీ అయితే ఇక్కడ చూపిచ్చట్లేదు. అండ్ నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంలో హైదరాబాద్‌లో టైం వచ్చేసరికి 8:30 అయిందండి. బట్ చూసారుగా చుట్టూరా ఎంత మంచుందో. చలికాలం అవ్వడం వల్ల సింక్‌లో ఇలాంటి చిన్న చిన్న పురుగులు ఎంత నీట్‌గా ఉంచినా సరే మార్నింగ్‌కి వచ్చేస్తున్నాయండి. ఇవి పోవడం కోసం యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూసి ఏవేవో ట్రై చేశాను. బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. బట్ రోజు మార్నింగ్ లేవగానే నా దగ్గరున్న హిట్‌ని కొట్టి ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచేసి వాష్ చేసిన వెంటనే ఆ పురుగులన్నీ చనిపోతున్నాయి. ఇలా 3 డేస్ కంటిన్యూయస్‌గా చేయడం వల్ల ఆ పురుగులనేవి మళ్ళీ రావట్లేదు. అండ్ ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్‌లోకి చట్నీగా కొబ్బరి, కుకుంబర్‌ని యూజ్ చేసుకొని ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం కొంచెం కొబ్బరిని తీసుకొని దాంట్లో కారానికి సరిపడా నేనైతే ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చిని యాడ్ చేశాను. అలాగే 3 స్పూన్ల పుట్నాల పప్పును కూడా యాడ్ చేసి మిక్సీ జార్‌లోకైతే తీసుకున్నాను. అండ్ ఈ చట్నీకి కుకుంబర్‌ని ఒక హాఫ్ కుకుంబర్‌ని అయితే తీసుకున్నానండి. మనం రెగ్యులర్‌గా కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటాం కదా! సేమ్ ప్రొసీజర్ ఇది కూడా. బట్ వాటర్‌ని ఎక్కువగా యాడ్ చేసే బదులు ఒక హాఫ్ కుకుంబర్‌ని యాడ్ చేశామంటే ఆ కుకుంబర్‌లో ఉన్న వాటర్ ఈ చట్నీకి యాడ్ అయ్యి టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇనీషియల్‌గా మీరు కూడా ట్రై చేస్తారు కాబట్టి మీకు ఆ టేస్ట్ తెలియడం కోసం నేనైతే ఇక్కడ హాఫ్ కుకుంబర్‌నైతే యాడ్ చేశాను. యూజువల్‌గా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు మా ఇద్దరికి ఇదే క్వాంటిటీ ఆఫ్ కొబ్బరి చట్నీకి ఒక కుకుంబర్ మొత్తాన్ని యాడ్ చేసేస్తాను. సో దట్ వాటర్ అనేది ఇంకొంచెం తగ్గుతుంది. మీరు కూడా ఈసారి ఇంట్లో కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కసారి ఇలా కుకుంబర్‌ని యాడ్ చేసి చూడండి. టేస్ట్ అనేది ఎంత బావుంటుందో మీకు కూడా తెలుస్తుంది. అండ్ ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఈ చట్నీలో పోపు కోసం నేను కొద్దిగా ఆయిల్‌ని తీసుకొని ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 4 యాడ్ చేసుకొని ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను. ఈ పోపు అనేది చట్నీకి కంప్లీట్‌లీ ఆప్షనల్ అండి. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లో దోస కోసం నేను మా ఇంట్లో రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసే దోస పిండినే కొంచెం ట్విస్ట్‌తో కరివేపాకు పొడిని యాడ్ చేసైతే కరివేపాకు దోసనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. మనం యూజువల్‌గా ఇంట్లో కర్రీస్ చేస్తున్నప్పుడు కరివేపాకుని తినకుండా అలా పక్కకి పెట్టేస్తాము. బట్ కరివేపాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. ఈ కరివేపాకుని మన రెగ్యులర్ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఐరన్‌ని ఇంప్రూవ్ చేసి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అంతే కాకుండా ఇందులో విటమిన్ ఏ అనేది బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఐసైట్‌ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. హెల్తీ అండ్ షైనీ హెయిర్ గ్రోత్‌కి, అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్‌కి కూడా ఈ కరివేపాకు అనేది ఉపయోగపడుతుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కరివేపాకుని జస్ట్ కర్రీస్‌లో మాత్రమే యాడ్ చేసుకొని తినేటప్పుడు పక్కన తీసి పెట్టేయడం ఎందుకు? ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కరివేపాకుని కొద్దిగా మన డైట్‌లో తెలియకుండా పిల్లలకు కూడా ఇంక్లూడ్ చేయడం కోసం నేను ఇక్కడ రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసే దోస పిండిలోనే ఒకరోజు ఇలా ఒక గుప్పెడు కరివేపాకుని, అంటే నేను ప్రిపేర్ చేసే క్వాంటిటీ 3 దోసలనైతే వేస్తున్నానండి ఇక్కడ. దానికి నేను ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకొని బాగా వాష్ చేసుకొని స్టవ్ మీద లైట్‌గా ఫ్రై చేసుకుంటున్నాను క్రిస్పీ అవ్వడం కోసం. ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే కనుక ముందు రోజే ఈ కరివేపాకుని బాగా వాష్ చేసి ఎయిర్ డ్రై చేసి లైట్‌గా
లైట్‌గా రోస్ట్ చేసి పౌడర్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇన్‌స్టంట్‌గా చేస్తున్నా కాబట్టి టైం ఎక్కువగా లేదు కాబట్టి ఆరడం కోసం ఆ కరివేపాకుని తడిగా ఉన్న కరివేపాకుని డైరెక్ట్‌గా స్టవ్ మీద వేసి లైట్‌గా ఫ్రై చేసుకుంటున్నాను. తడిగా ఉంటున్నప్పుడు ఆకులన్నీ అంటుకుపోయి ఉంటాయి కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా చూసుకొని ఆకుల్ని సెపరేట్ చేసుకొని అందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి క్రిస్పీగా అవ్వడం కోసం ఫ్రై చేసుకోండి. మీరు ఎయిర్ డ్రై చేసి ఫ్రై చేస్తే మీకు టైం అనేది చాలా తక్కువ పడుతుంది. ఇలా తడిగా ఉన్నప్పుడు ఫ్రై చేస్తే ఇంకొక 3-4 మినిట్స్ ఎక్స్‌ట్రా పడుతుంది. ఈలోపు ఇది ఫ్రై అయ్యే టైంలో నేను ఆల్రెడీ ఓవర్‌నైట్ సోక్ చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్‌ని వాష్ చేసుకొని, రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఎవ్రీడే నా బ్రేక్‌ఫాస్ట్‌లో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకుంటాను. నేను యూజువల్‌గా ఎవ్రీడే ఓవర్‌నైట్ 4 ఆల్మండ్స్, 1 వాల్‌నట్, అలాగే 1 బ్రెజిల్ నట్, 1 టీ స్పూన్ ఆఫ్ సన్‌ఫ్లవర్ సీడ్స్, 1 టీ స్పూన్ ఆఫ్ పంప్కిన్ సీడ్స్ వీటిని సోక్ చేసి మార్నింగే నా బ్రేక్‌ఫాస్ట్‌లో ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకుంటాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వాష్ చేసేలోపు నా కరివేపాకు అనేది కూడా కంప్లీట్‌గా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వడం వల్ల మిక్సీ చేసినప్పుడు మొత్తం కరివేపాకు అంతా కూడా ఒక పౌడర్ ఫార్మేట్‌లో వచ్చేయడం వల్ల మన దోస పిండిలో కలిపినప్పుడు మనకి అందులో కరివేపాకు యాడ్ చేసినట్టు తెలీదు. దోస కూడా లైట్ గ్రీన్ కలర్‌లో, పెసరట్టు కలర్‌లో వస్తుందండి. ఒక్కసారి మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా కరివేపాకు పొడిని మనం రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసే దోస పిండిలోనే యాడ్ చేసి చూడండి. టేస్ట్ కూడా ఎంతో బావుంటుంది. ఈ పౌడర్ మొత్తాన్ని ఇక్కడ దోస పిండిలో యాడ్ చేసి కలిపేయొచ్చు. బట్ నేను ఈజీగా కలవడం కోసం ఒక 2 స్పూన్స్ ఆఫ్ పిండిని మిక్సీ జార్‌లో తీసుకొని ఒక్కసారి ఇలా పల్స్ ఇచ్చి ఆ పిండిని ఇందులో యాడ్ చేసి కలిపేసుకుంటున్నాను. సో దట్ పిండిలో కరివేపాకు పొడి అనేది ఈజీగా కలిసిపోతుంది అని. మీరు కావాలనుకుంటే మిక్సీ చేసిన పౌడర్‌ని డైరెక్ట్‌గా పిండిలో వేసి కలుపుకున్నా సరే ఇలాగే కలిపేసుకోవచ్చు. నేను ఇంకొంచెం ఈజీగా ఉండడం కోసం ఈ మెథడ్‌ని అయితే ఫాలో అయ్యాను. అండ్ ఇప్పుడు మనం ఇది రెగ్యులర్‌గా ఎలా వేసుకుంటామో దోసల్ని అలాగే వేసేసుకోవచ్చండి. యాజ్ ఏ వుమెన్ మన ఫ్యామిలీ హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుందండి. హస్బెండ్, పిల్లలు ఈ ఫుడ్ తినట్లేదు, ఆ ఫుడ్ తినట్లేదు అని అనుకునే బదులు వాళ్ళు తినని హెల్తీ ఫుడ్‌ని కొద్దిగా వేరే ఫార్మాట్‌లోకి మార్చి వాళ్ళు తినే ఫుడ్‌లోనే వాళ్ళకు నచ్చేటట్టే టేస్టీగా ఇంక్లూడ్ చేసి ఇవ్వచ్చు. దానివల్ల వాళ్ళు తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అందుకనే అస్సలు తినని ఈ కరివేపాకుని నేను పౌడర్ ఫార్మాట్‌లోకి మార్చి మనం రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసే దోసల్లోనే ఎక్కువ శ్రమ లేకుండా పౌడర్ ఫార్మాట్‌లో యాడ్ చేసుకొని ఇలా కరివేపాకు దోసనైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అండ్ దోస కూడా చూసారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా అస్సలు డిస్టర్బెన్స్ లేకుండా ఎలా వచ్చిందో. అండ్ ఇప్పుడు నేను ఈ దోసని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకవైపు మాత్రమే కాల్చుకొని ప్లేట్‌లోకి సర్వింగ్‌కి అయితే తీసేసుకుంటున్నాను. ఈ దోసతో పాటు ఈరోజు నేను ఆమ్లా జ్యూస్‌ని కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నా అండి. ఇద్దరికీ ఆమ్లా జ్యూస్ ప్రిపేర్ చేయడం కోసం నేనిక్కడ 4 ఆమ్లాస్ తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటున్నా అండి. ఇది వర్షాకాలం కాబట్టి ఆమ్లాస్ అనేవి చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అండ్ వీటిని మన రెగ్యులర్‌గా తినే ఫుడ్‌లో వారానికి అట్‌లీస్ట్ 2 టైమ్స్ అయినా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఈ వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే జలుబు, దగ్గు రావడం అనేది తగ్గుతుంది. అండ్ ఈ ఆమ్లా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. చిన్నగా కట్ చేసిన ఆమ్లా పీసెస్‌ని మిక్సీలోకి తీసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని అలాగే టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వడకట్టుకుని తాగేయడమేనండి. ఒకవేళ మీరు పల్ప్ ఉన్నా సరే పర్వాలేదు. ఈ ఆమ్లా జ్యూస్‌ని తీసుకోగలము అంటే డైరెక్ట్‌గా వడకట్టుకోకుండా కూడా తాగేయొచ్చు. బట్ ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నట్టయితే వడకట్టుకుని కంప్లీట్‌గా ఆ పల్ప్ మొత్తాన్ని స్క్వీజ్ చేసి ఆమ్లా జ్యూస్ అనేది మొత్తం కలెక్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా చేయడం వల్ల మీకు ఎక్కువ విటమిన్స్ అనేవి కూడా ఏవి పోవు. ఎందుకంటే స్క్వీజ్ చేసేటప్పుడు మనకి ఆ మిగిలే పల్ప్ అనేది కూడా ఎక్కువగా ఉండదు. నేను ఇలా ప్రిపేర్ చేసిన ఆమ్లా జ్యూస్‌ని సర్వింగ్ గ్లాస్‌లోకి అయితే తీసుకుంటున్నాను. అండ్ ఈ ఆమ్లా జ్యూస్‌లో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల వగరనేది ఎక్కువగా తెలియకుండా చాలా ఈజీగా ఫస్ట్ టైమ్ అయినా సరే డ్రింక్ చేసేయొచ్చు. బ్రేక్‌ఫాస్ట్ అనేది ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే కాబట్టి
ఇలా అన్ని విటమిన్స్ ఇంక్లూడ్ అయ్యేటట్టు బ్యాలెన్స్డ్‌గా ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది. అండ్ ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఎక్కువగా టైం పట్టదు. మనం రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లోనే కొద్దిగా ట్విస్ట్ చేసి నేను ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్‌నైతే మీకు చూపిచ్చానండి. ఇలా తినడం వల్ల మన డే మొత్తం ఎంతో యాక్టివ్‌గా ఉండగలుగుతాము. అండ్ ఇప్పుడు ఈరోజు నేను లంచ్‌కొచ్చేసరికి పాలక్‌ని యూజ్ చేసుకొని అండ్ ప్రోటీన్స్ కోసం చోలేని యూజ్ చేసుకొని చోలే పాలక్ రైస్‌నైతే చూపించబోతున్నాను. దీనికోసం నేనిక్కడ ఒక పెద్ద కట్ట పాలక్‌ని తీసుకొని ఆకులన్నీ ఒలిచి బాగా వాష్ చేసుకుంటున్నానండి. అండ్ ఇది వింటర్ సీజన్ కాబట్టి ఎంత వాష్ చేసినా ఆకుకూరల్లో మనకు కనిపించిన చిన్న చిన్న పురుగులుంటాయి కాబట్టి ఒక్క 5 మినిట్స్ పాటు వెనిగర్‌ని యాడ్ చేసుకొని ఆకుని కంప్లీట్‌గా సోక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వెనిగర్ మొత్తం పోయేంత వరకు కంప్లీట్‌గా ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటానండి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా వాటర్‌ని మాత్రమే యాడ్ చేసుకొని ఎలాంటి సాల్ట్ యాడ్ చేయకుండా వాష్ చేసిన పాలక్‌ని అందులో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ అయితే చేస్తాను. మీరు కావాలనుకుంటే కలర్ కోసం అలా బాయిల్ అయిన తర్వాత ఆ పాలక్‌ని వెంటనే కోల్డ్ ఐస్ వాటర్‌లో అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనిక్కడ అలా అస్సలు యాడ్ చేయలేదు. 5 మినిట్స్ తర్వాత ఈ పాలక్‌ని మిక్సీ జార్‌లోకి అయితే తీసేసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ రైస్ మొత్తానికి సరిపడా కారం కోసం 4 పచ్చిమిర్చినైతే ఈ పాలక్‌లో యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. ఈ రెసిపీలో మనం ఇక్కడ యాడ్ చేసిన పచ్చిమిర్చి తప్ప మరి ఇంకెలాంటి కారము యాడ్ చేయము. కాబట్టి మీరు మీ కారానికి సరిపడా పచ్చిమిర్చినైతే ఇక్కడే యాడ్ చేసుకోండి. నేను ప్రిపేర్ చేస్తున్న క్వాంటిటీకి ఇద్దరికి నాకైతే 4 పెద్ద పచ్చిమిర్చిలైతే సరిపోతాయి. అండ్ నేను ముందు రోజే ఆల్రెడీ నానబెట్టి ఉంచిన చోలేని తీసుకొచ్చి కంప్లీట్‌గా వాష్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న గ్లాస్‌తో ఒక గ్లాస్ ఆఫ్ చోలేని ఓవర్ నైట్ అయితే సోక్ చేశాను. ఒక గ్లాస్ ఆఫ్ చోలేకి 1 గ్లాస్ ఆఫ్ రైస్‌నైతే తీసుకుంటున్నాను. మీరిక్కడ రైస్ ప్లేస్‌లో మిల్లెట్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. క్వాంటిటీ అనేది సేమ్ ఉంటుంది. బట్ నేను ఇక్కడ రైస్‌తో ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి రైస్‌నైతే యాడ్ చేస్తున్నాను. ఈ 1 గ్లాస్ ఆఫ్ రైస్‌ని వాష్ చేసుకొని నేనైతే పక్కన పెట్టుకుంటున్నానండి. ఈ చోలే రైస్‌ని వాష్ చేసేలోపు నా పాలక్ కూడా కంప్లీట్‌గా చల్లారిపోయింది. ఈ పాలక్ పేస్ట్‌లో మనం ఎలాంటి ఎక్స్‌ట్రా వాటర్ యాడ్ చేయము. జస్ట్ ఉడకపెట్టిన పాలకూర, పచ్చిమిర్చి ఈ 2 మాత్రమే యాడ్ చేసుకొని పేస్ట్‌నైతే ప్రిపేర్ చేసుకుంటాము. పేస్ట్ చూసారు గదా! ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్‌లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకొని, ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్రని యాడ్ చేసుకొని, జీలకర్ర ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఆనియన్‌ని స్లైస్ చేసి యాడ్ చేయాలి. ఈ రెసిపీకి ఆనియన్స్ అనేవి కంప్లీట్ ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యేటట్టు ఫ్రై అయితేనే ఈ రెసిపీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. వీడియోలో చూసారు కదా! ఆనియన్స్ అనేవి కంప్లీట్‌గా రెడ్‌గా ఫ్రై అయ్యాయి కదా! ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టుకున్న చోలేని యాడ్ చేసుకొని, చోలే కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, ఈ చోలేకి, ఆనియన్‌కి సరిపడా ఉప్పును మాత్రమే యాడ్ చేసుకొని, బాగా కలుపుకొని మూత పెట్టుకొని చోలేలు కొద్దిగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి ఈ స్టేజ్‌లో చోలేల్ని మూత పెట్టి అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ పాటు సాట్ చేయడం వల్ల చోలేలు రైస్‌తో పాటు జస్ట్ 3 విజిల్స్‌కే కంప్లీట్ మెత్తగా ఉడికిపోతాయి. మనకి ఎక్స్‌ట్రా విజిల్స్ కానీ, ఎక్స్‌ట్రా టైమ్ గానీ అస్సలు పట్టదు. కాబట్టి ఈ స్టెప్ అనేది ఈ రెసిపీకి కంప్లీట్‌లీ మ్యాండేటరీ. కంపల్సరీ చోలేస్‌ని లో ఫ్లేమ్‌లో మాత్రమే మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయం కాబట్టి హైలో పెడితే అడుగున మొత్తం మాడిపోయినట్టు అయిపోతుంది. ఇలా చోలేస్ అనేవి ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకొని, కలుపుకొని మరొక 2 మినిట్స్ పాటు సాట్ చేసుకుంటాము. ఇలా పాలకూర, చోలేస్ అనేవి కంప్లీట్ సాట్ అయిన తర్వాత మనం వాష్ చేసుకున్న రైస్‌ని ఇందులో యాడ్ చేసుకొని, రైస్ అనేది కొద్దిగా ఫ్రై చేసుకుంటాము. ఇలా రైస్‌ని కొద్దిగా ఫ్రై చేయడం వల్ల రైస్ అనేది మనం ఉడికించినప్పుడు మెత్తగా అయిపోకుండా విడివిడిగా అయితే వస్తుందండి.
రైస్‌ని కూడా ఫ్రై చేసిన తర్వాత గ్లాసున్నర రైస్‌కి నేనిక్కడ గ్లాస్‌కి 2 గ్లాసులు అంటే గ్లాసున్నర రైస్‌కి 3 గ్లాసుల వాటర్‌ని, అలాగే ఒక గ్లాస్ చోలేకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌ని టోటల్‌గా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకొని, సాల్ట్ సరిపడా యాడ్ చేసుకొని, మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ అనేది కంప్లీట్ హైలో రావాలి. అలా వచ్చిన తర్వాత సిమ్ చేసి రిమైనింగ్ 2 విజిల్స్ అనేవి లోలో వచ్చేటట్టు చూసుకోండి. ఇలా ప్రిపేర్ చేయడం వల్ల రైస్ అనేది కంప్లీట్ విడివిడిగా వస్తుంది. అలాగే చోలేలు కూడా కంప్లీట్ మెత్తగా ఉడుకుతాయి. కుక్కర్ మొత్తం బాగా చల్లారిన తర్వాత మీకు చూపించడం కోసం విజిల్ తీసి ఈ వీడియోలో అయితే మీకు రైస్‌ని చూపిస్తున్నాను. చూసారు కదా! రైస్ అనేది కంప్లీట్ గ్రీన్ కలర్‌లో చూడడానికి ఎంత బావుందో, టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. అండ్ రైస్ మొత్తం చూసారు గదా! ఎంత విడివిడిగా వచ్చిందో. ఈ వీడియోలో నేను చూపించిన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.